శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోగ్రామ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ILPS అండర్ LRS స్కీమ్ పై ఇంటర్న్షిప్. పారదర్శకత లేని DSC తక్షణమే CBI విచారణ చేయించాలి. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు డిమాండ్. ముందస్తుగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను సరిచూసుకోవాలి. వైసీపీ సానుభూతి పరుల ఓట్లు సక్రమంగా ఉండేలా చూడాలి. అక్టోబర్లో కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తంగా ఉండాలి. BLL కు సర్ అవగాహన సదస్సులో మాజీ MP భరత్. రాజమండ్రి రుడా కార్యాలయంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోగ్రామ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ILPS అండర్ LRS స్కీమ్ పై ఇంటర్న్షిప్ పై రుడా కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రుడా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారిక అనధికారిక లేఅవుట్ల గుర్తింపు, ప్రభుత్వం అమలు చేస్తున్న LRS స్కీమ్ వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు టెక్నికల్ సంబంధిత అంశాలను తెలుసుకునేందుకు ఈ ఇంటర్న్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రుడా CPO GVSN మూర్తి, సెక్రటరీ MA సాయిబాబా, PON శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి, ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో వారికి ఉన్నటువంటి ఈ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ గా ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ ఏ విధంగా ఇస్తాం, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గురించి, అవి ఏవేవి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వారికి వివరించడం, ట్రైనింగ్ ఇవ్వటం. అంతేకాకుండా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా LRS అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు ఇప్పుడు మాకు 2021లో 3620 అప్లికేషన్స్ రావటం, ఈనాటికి కూడా 737 అప్లికేషన్స్ పెండింగ్ ఉండటం, మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్స్ 3340 LRS అప్లికేషన్స్ రావటం, అందులో ఇప్పటికీ కూడా 2655 అప్లికేషన్స్ పెండింగ్ ఉండటం, మొత్తం మీద 3390 అప్లికేషన్స్ ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉండటం అనేది జరిగింది. అయితే మాకు గతంలో RMC స్టాఫ్ని ఎవరైతే వాడి ఈ అప్లికేషన్స్ పూర్తి చేసేవాళ్ళం, వారంతా ఇప్పుడు సెన్సస్కి వెళ్ళడం, సెన్సస్ డ్యూటీస్ వారికి వేయటం, వినూత్నంగా ఒక ఆలోచనతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ LRS అప్లికేషన్స్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా IPLPలు తయారు చేయించి త్వరితగతిన ఈ అప్లికేషన్స్ అని పూర్తి చేయాలనే ఉద్దేశంతో, ఒక పక్కన స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందనే ఉద్దేశంతో, ఒక పక్కన ప్రభుత్వపరమైనటువంటి అప్లికేషన్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయవచ్చు, విన్ విన్ సిచ్యువేషన్ వస్తుందనే ఉద్దేశంతో వినూత్నంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిటికీ కూడా మేము కమ్యూనికేట్ చేయటం, వెంటనే వారంతా కూడా దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపటం. దళిత క్రైస్తవులను SCలుగా గుర్తించాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు బంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి KZ బాలకృష్ణన్తో నియమించిన కమిషన్ గడువును మరొక 3 లేదా 6 నెలల పాటు పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సూర్య హోటల్లో శుక్రవారం మంద కృష్ణమాదిగ మీడియాతో మాట్లాడుతూ KZ బాలకృష్ణన్ కమిటీని 2022లో నియమించారని, ఆ కమిటీ గడువు ఈ నెల 10వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించేందుకు ఆయనే స్వయంగా కమిటీకి మరో 3 లేదా 6 నెలలు గడువు పొడిగించాలని
కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చొరవ తీసుకుని కమిషన్ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు గడువు పొడిగించాలని కోరారు. ఆయనను కలిసి తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలను సమర్పించి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి దళిత క్రైస్తవుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు గడువు పొడిగించాలని కేంద్రాన్ని కోరాలని అడిగితే నిరాకరించారని అన్నారు. ఆయన ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో మాత్రమే పర్యటించారని, పూర్తిగా దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలంటే ఇంకా చాలా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉందన్నారు. 22 రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక ఇచ్చిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను లోపభూయిష్టంగా ఉందని, కేంద్రం పక్కన పెడితే ఇప్పుడు కేసీ బాలకృష్ణ నివేదిక ప్రకారం దళిత క్రైస్తవులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు కలగడం లేదన్నారు. ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడి వరపు చినసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల అంశం మీద, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ గవర్నర్లో ఏర్పడ్డ కమిటీ నివేదిక గడువును నెల వరకు పెంచాలని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2022లో దళిత క్రైస్తవుల అంశాన్ని అధ్యయనం చేయడానికి 2022 అక్టోబర్లో బాలకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ గడువు మరో 3 నెలలు నుంచి 6 నెలలు పెంచాలని కోరుతున్నాం. అదే సమయంలో గౌరవ చైర్మన్గా నియమించబడ్డ బాలకృష్ణన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గతంలో ఎట్లయితే గడువు కావాలని కోరుకున్నారో మరో 3 నెలలు గడువు కోరాలని, 6 నెలలు కూడా కోరాలని చెప్పి బాలకృష్ణన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నెలల నుంచి 6 నెలల వరకు గడువు కోరాల్సిన బాధ్యత బాలకృష్ణన్ గారి మీద ఉంది. అంగీకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇది మేము స్పష్టంగా ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే, గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలుకుంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లన్నీ, ముఖ్యంగా దళిత క్రైస్తవుల అంశం మీద నియమించబడ్డ కమిషన్లన్నీ, ఇతరత్ర బలహీన వర్గాల కోసం నియమించబడ్డ కమిషన్లన్నీ, దళితులు మతం మార్చుకున్నప్పటికీ వారి సామాజిక స్థితిగతిలో మార్పు రాలేదని, వాళ్ళ పట్ల వివక్షత పోలేదని, వాళ్ళ వెనుకబాటుతనం కొనసాగుతుందని, అందువల్ల మతం మారినప్పటికీ వాళ్ళ సామాజిక స్థితిగతులు మారలేదు కనుక ఖచ్చితంగా వాళ్ళను ఎస్సీలుగా గుర్తించే విధంగా ఆర్టికల్ 1950లో ఏదైతుందో ఆర్డర్లో సవరణ తీసుకురావాలని చెప్పి కమిషన్లన్నీ స్పష్టం చేసినాయి. ఇప్పటికీ ఈ దేశంలో మొట్టమొదటి నియమించబడ్డ, కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కాలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, సచార్ కమిషన్ మొదలుకుంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వరకు, కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ కమిషన్లన్నీ, వివిధ రాష్ట్రాల్లో నియమించబడ్డ కమిషన్లన్నీ. అక్టోబర్లో కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తంగా ఉండాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సర్ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో వైసీపీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లు ముందుగానే ఇంటింటికి వెళ్లి ఓటర్లను సరిచూసుకోవాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం సూచించారు. సెప్టెంబర్ 22వ తేదీ నాటికి సర్ ప్రక్రియ పూర్తయి కొత్త ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని, అందుచేత ఆ తర్వాత అంటే అక్టోబర్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కార్యాలయంలో బిఎల్ఎల్ సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ సంస్థాగత బలోపేతం, సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించడం కోసం ఉద్దేశించిన ఈ సదస్సులో భరత్ మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో మన పార్టీ తరపున పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు విజయం సాధించేలా ఓటర్ల లిస్టులో మన పార్టీ సానుభూతి పరుల ఓట్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ముందస్తుగా వార్డుల్లో మనం సరిచూసుకొని ఆ తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి వెళ్లాలని, అభ్యంతరాలను కూడా సరిగ్గా చూడాలని భరత్ సూచించారు. కూటమి తరపున 3 పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురేసి బిఎల్ఏలు ఉంటారని, అందుకే జాగ్రత్తగా మనం వ్యవహరించాలని ఆయన అన్నారు. ఈ సదస్సులో టాస్క్ ఫోర్స్ ప్రతినిధులు వాసంశెట్టి పరమేశ్వరరావు, గుల్లా ఏడుకొండలు అవగాహన కల్పించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, రుడా మాజీ చైర్మన్ మేడపట్టి షర్మిలారెడ్డి, వైసీపీ స్టేట్ సెక్రటరీ వాసంశెట్టి గంగాధర్ రావు, జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్, సిటీ బూత్ అధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. మనందరిపై ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ప్రక్రియ గురించి మొత్తం పూర్తి స్థాయిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక అరగంట 45 అందరూ కూడా శ్రద్ధగా ఆలోచన చేసి ఎవరు మాజీ రుడా చైర్మన్ షని ఫ్రూట్ఫుల్గా తీసుకుని వెళ్ళి ఆ బిఎల్ఎస్ లిస్టుతో పాటు మన ఓటర్స్ అన్నీ కూడా పకడ్బందీగా చేసుకునే ప్రక్రియ సాలిడ్గా నేను ఇవాళ మళ్ళీ ఒక్కసారి కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో, వచ్చిన తర్వాత రాజమండ్రి ఇక్కడ పార్టీ ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలుస్తారో అప్పుడే కార్యకర్తలకి 100% కూడా న్యాయం జరుగుతుందనేది మీరందరూ కూడా ప్రగాఢంగా విశ్వసించాలి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు డబ్బులు ఏ రకంగా ఖర్చు చేస్తూ ఉన్నానో అదే స్థాయిలో నేను ఖర్చు చేస్తాను, పార్టీని నిలబెడతాం. దానికి తగ్గట్టు కార్యకర్తలు అందరూ కూడా 100% వర్క్ చేయండి. మనకి ఏదైనా మనం మీటింగ్స్ మన పరమేష్ గారిని మీటింగ్ స్టార్ట్ చేయాల్సి. జగనన్న గెలుపు మీ బూత్ లెవెల్ ఏజెంట్ల చేతిలోనే ఉందమ్మా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అడిగే మీ తొలడిగే అన్న గెలుపు. అన్న గెలిస్తేనే పైన జగనన్న. ఇంతకు మించి నేను రాజకీయ ప్రసంగం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దట్ ఈస్ ద మోటో ఆఫ్ ది బిఎల్ఏ. ఇకపోతే ఇందాక అన్నయ్య చెప్పినట్టు దయచేసి కూడా మా మొబైల్స్ కూడా దూరంగా పెట్టేశాం. అందరూ కూడా సైలెంట్ లో పెట్టి మన జగనన్న మాట్లాడిన మాట సార్ గురించి. ఈ మ్యాపింగ్ ప్రక్రియలో కొత్తగా 2002 తర్వాత ఏదైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ని నువ్వు ఇక్కడోడివే, మీ తండ్రి ఎక్కడ, మీ తండ్రి తాలూకా బంధుత్వం ఏంటి, లేదా తండ్రో తల్లో లేకపోతే అన్నో చెల్లో, మార్గాని భరతరాం గారు ఆ మార్గాని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అని అంత లోతుకి వెళ్తారు దీంట్లో. సో ఇవన్నీ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. మరణించిన వారు, వలస వెళ్ళిన వాళ్ళు ఓట్లు తొలగించడం, పాత వివరాల సవరణ, నిజమైన ఓటర్ల ధృవీకరణ. ఈ పాత వివరాల సవరణ అంటే మనం డివిజన్స్ మారచ్చు, లేదా కాన్స్టిట్యున్సీలు మారచ్చు. ఇక్కడి నుంచి పెళ్ళైన అమ్మాయిలు వేరే చోటకి వెళ్తే అక్కడ కాన్స్టిట్యున్సీ వేరుగా ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతుంది. ఈ నిజమైన ఓటర్ల ధృవీకరణ ఏదైతే ఉందో. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మెయిన్ రోడ్లోని టాప్స్ కార్నర్ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణంలోని 2 అంతస్తులకు వ్యాపించాయి. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లోని ఒక రెడీమేడ్ వస్త్ర దుకాణంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తులున్న టాప్స్ కార్నర్ అనే బట్టల దుకాణంలో
తొలుత మంటలు చెలరేగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో తమ దుకాణాలకు ఎక్కడ మంటలు వ్యాపిస్తాయోనని మెయిన్ రోడ్లోని వస్త్ర వ్యాపారులు ఒక్కసారిగా హడలిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే దుకాణంలో నిల్వ ఉంచిన పెద్ద మొత్తంలో వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే సుమారు 70 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు దుకాణ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హుటాహుటిన అగ్నిమాపక దళం అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే మెయిన్ రోడ్లోని ఫైర్ ఇంజిన్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శుక్రవారం సందర్శించారు. దుకాణం యజమాని కాళే చిన్ని, అగ్నిమాపక శాఖ అధికారులను అడిగి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. బాధితుడు కాళే చిన్నికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని, ప్రభుత్వం ద్వారా సహాయం అందే విధంగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఛాంబర్ అధ్యక్షులు తవ్వారాజా, ఛాంబర్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, తోపుడు బండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు, సిటీ పళ్ళ వర్తక సంఘం అధ్యక్షుడు కనకాల రాజా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, టీడీపీ నాయకుడు ఎన్నమూరి దీపు, మాజీ కోఆప్షన్ సభ్యుడు చాన్ బాషా, మెయిన్ రోడ్ ఫ్యాన్సీ వర్తకుల సంఘం అధ్యక్షుడు అడపారాజు, కూటమి నాయకులు ఉన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనకరా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ మెయిన్ బజార్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంఘటన జరగడం అన్నది చాలా దురదృష్టకరమైనది. ఈ షాపు యజమాని చిన్న బడ్డీ మీద వ్యాపారం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇన్సూరెన్స్ చేయించలేదు. ఈ జరిగిన వెంటనే వ్యాపారస్తులు అందరూ కూడా వ్యాపారం బాగుంటేనే, ట్యాక్సులు బాగా కడితేనే రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఆనాటు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా అదే స్లోగన్ తెలుగుదేశం పార్టీలో, తద్వారా ఈవేళ ఎన్డీఏ కూటమి నుంచి కూడా వినపడుతుంది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఆనాడు కొన్ని అవగాహన రాహిత్యంతో కూడినటువంటి పనులు ఈ వైఎస్ఆర్ పార్టీ చేసింది అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్లో వ్యాపారస్తులు అందరూ కూడా అడ్డు పెట్టారు. సెంట్రల్ లైటింగ్ వేయొద్దు, అంత డబ్బు ఖర్చు పెట్టొద్దు, ఏదైనా విపత్తు జరిగితే చాలా ప్రమాదం గురవ్వాల్సి వస్తుంది అని చెప్తే వెనకంట ఆ రోజు సెంట్రల్ లైట్ 30 లక్షలు ఖర్చు పెట్టి వేయించారు. ఆనాడు మేము అధికారంలో లేకపోయినా మేము గొడవ పెట్టి అప్పటికప్పుడు ఆ సెంట్రల్ లైటింగ్ ట్రాఫిక్ డిఎస్పీతో చెప్పి తీయించారు. ఆవేళ అధికారంలో మేము లేకపోయినాను తీయించే ఈవేళ అది తీయించడం వల్లే ఈవేళ జరిగిన ఇమీడియట్గా మేము ఫోన్ చేస్తే డిపార్ట్మెంట్ నుంచి మన రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అలాగే ఫైర్ ఇంజిన్లు కూడా సకాలంలో వచ్చి స్పందించడం జరిగింది. కాబట్టి అలా రావడానికి అవకాశం ఈ సెంట్రల్ లైటింగ్ పోల్స్ పీకేయడం. ఆ పీకపోతే ఈ రోజున ఇంజిన్ లోపలికి రావు, ఇంకా ప్రమాదం జరిగి ఆ పక్క ఈ పక్క కూడా కాలిపోదు. ఈవేళ ఈ కొట్టతోటే సరిపడింది. కాబట్టి
ఇతనికి ఈ సోదరుడు చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఇతనికి తగిన న్యాయం ఏ పరంగా బయట వస్తుందో అన్నది ఆలోచించి ఆఫీసర్స్తో మాట్లాడి తప్పకుండా చేసి తనకు న్యాయం చేస్తాం. ఏ పని చేసినా కానీ మనం ముందు చూపు ఉండాలి. ఆనాడు ముందు చూపు ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీకి అందరం కలిపి సెంట్రల్ లైటింగ్ గొడవ పెట్టి మరీ తీయించాం. ఆ గొడవ తీయించేటప్పుడు అడ్డుపెట్టారు వైఎస్ఆర్ వాళ్ళు. మళ్ళీ ఏమనుకున్నారో మాట్లాడుతూ ఊరుకున్నారు. కానీ ఏం చేసినా మనం ప్రజలకు ఉపయోగపడిగా ఉండాలి తప్ప మన షోకులకి కాదు. అందు గురించనే ఈవేళ మేము వాళ్ళకి చెప్తున్నాం, ఈవేళ ప్రభుత్వం వైఫల్యం అంటున్నాడు. ఏంటి వైఫల్యం? భరత మాట్లాడే మాట అతనికి అవగాహన రాహిత్యం ఏ పని చేసినా. అందు గురించనే ఏదైనా మాట్లాడేటప్పుడు జరిగింది యథార్థం తెలుసుకొని మాట్లాడాలి, అవగాహనతో పనులు చెయ్యాలి. ఆనాడు నేను చేద్దామనుకున్న పనులు కొన్ని అడ్డుపడ్డారు. ఈవేళ మా అబ్బాయి చేస్తున్నాడు. రివర్ ఫ్రంట్ కానీ, ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం కానీ, ఇవన్నీ కూడా అందు గురించి మేము చేసేది ప్రజలకు ఉపయోగపడేదిగా ముందు చూపుతో చేస్తాం. మెగా డిఎస్సి 2025 నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత కొరవడిందని, మెగా డిఎస్సి పేరుతో మెగా దగాపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ధర్నా నిర్వహించారు. శుక్రవారం రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిఎస్సిలో అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ, స్పోర్ట్స్ కోటా క్రింద డిఎస్సి పోస్టులు వసూలు చేసిన సందర్భాలు చూశామన్నారు. డిఎస్సి నిర్వహణలో కోర్టులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన 200 మంది విద్యార్థులపై ఈ ప్రభుత్వం దుర్మార్గంగా కేసులు నమోదు చేయించిందన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ ధోరణిలో విధ్వంసకరమైన పాలన సాగిస్తున్నారు అని అన్నారు. డిఎస్సి నిర్వహణలో చోటు చేసుకున్న లోపాలు, అవినీతి, అవకతవకలపైన, ప్రశ్నాపత్రం లీకేజీలపైన, మెరిట్ జాబితాలో తొలగింపు పైన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిందన్నారు. ప్రశ్నపత్రం తయారు చేసే సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి డిఎస్సిలో కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంకు రావడం, మెరిట్ జాబితాలను తొలగించడం వంటి ఎన్నో రకాల అనుమానాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయని అన్నారు. తక్షణమే సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నిస్సిగ్గుగా మహానాడులో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలు ఉద్యోగుల కోసం వెతుక్కునే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో తాము ఏం చేస్తే అది చెల్లుబాటు అవుతుందన్నట్లు వ్యవహరిస్తుందని వేణు దుయ్యబట్టారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేకూర్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అభ్యర్థుల తరపున పోరాటం సాగిస్తుందని వెల్లడించారు. కోటగుమ్మం సెంటర్ సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలాన్ని మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ పరిశీలించారు. ఈ రోజున రాజమహేంద్రవరంలో
మెయిన్ రోడ్డుకి సంబంధించి ప్రధానంగా చూస్తే ఇక్కడ మెయిన్ రోడ్లో షార్ట్ సర్క్యూట్తో ఒక బట్టల షాపు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కాళే చిన్నికి సంబంధించి 3 అంతస్తుల యొక్క భవనము షాపు తగలబడిపోవడం జరిగింది. ఇప్పుడే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారితో కూడా మాట్లాడాం. మీరు గతంలో కూడా మీరు మీడియా ముఖంగా మీరు మాట్లాడడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి, పవర్ ఫ్లక్చువేషన్ వస్తుంది, దానికి తగ్గట్టు ట్రాన్స్ఫార్మర్లు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పవర్ యూసేజ్ వస్తుందని కూడా మీరే స్వయంగా చెప్పడం కూడా జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సుమారుగా కోట్లాది రూపాయలు విలువ చేసే సరుకు మరి ఇతను రెక్కాడితే డొక్కాడని అప్పులు చేసుకుని మరి షాపులు పెట్టుకున్న సందర్భం. ఇవాళ ప్రభుత్వము ఏ రకంగా అండగా నిలబడుతుందని అడుగుతా ఉన్నాం. ఇది కేవలము పొరపాటు గవర్నమెంట్ వల్ల జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే విపరీతమైన పవర్ యూసేజ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి జరుగుతున్న సందర్భంలో పవర్ ఫ్లక్చువేషన్ వస్తుంది, దానికి తగ్గట్టు ట్రాన్స్ఫార్మర్స్ మీరు పూర్తిగా పెట్టారా? మీరే గతంలో చెప్పారు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పవర్ యూసేజ్ అవుతుంది, దానివల్ల ఎవరు కంగారు పడద్దు, పవర్ కొంత తీసేసినా మళ్ళీ మేము ఇమీడియట్గా దాన్ని తీసుకొచ్చి అందిస్తామని. మరి దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరపాలి. మరి ఏదైతే బాధితుడికి పూర్తిగా అండగా ప్రభుత్వం నిలబడాలి, ఈయనకి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము పరిగణిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. రాజమండ్రి 3వ వార్డ్ ఆర్ట్స్ కళాశాల వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 3వ వార్డ్ ఆర్ట్స్ కాలేజీ వద్ద మాజీ కార్పొరేటర్ జక్కంపూడి శ్రీనివాసరావు స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ కాశీ నవీన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తరువాత మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథులుగా క్లస్టర్ పో ఇన్ఛార్జ్ పో క్లస్టర్ చాపల చినరాజు, మాజీ కార్పొరేటర్ బొమ్మన మహాన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, రహే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే. బాబు ఎలా చూడండి, ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. పిల్లలు చెప్పండి, ఒకరు వెళ్ళండి, అలా అందరూ ఒకరు వెళ్ళండి, అలాగే వెళ్ళండి అమ్మా, అందా రామ్మా, ఓకే బాబు తీసుకున్నా, రాఘవ చౌదరి గారు తీసుకోండి ఓకే బాబు, ఇంకా తీసుకోండి అమ్మా. అందరికీ నమస్కారం. కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మరి స్థానిక 3వ వార్డులో కీర్తి చేసులు ఎక్స్ కార్పొరేటర్ జక్కంపూడి రంగనాయకులు గారి తనయుడు జక్కంపూడి అర్జున్ గారు మరియు సీని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఆ రోజు కూడు కూడా నీడనే నినాదంతో ప్రతి పేదవాడికి కూడా కిలో 2 రూపాయలు బియ్యం కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ గారిది. అదే బాటలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా మరి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఏదైతే మహానాడు నెల్లూరులో జరగాల్సిన మహానాడు మరి కొన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఆలోచనల మేరకు మరి డీజిల్ పెట్రోల్ కానీ అలాగే పొదుపు సందర్భంగా ఈరోజు మహానాడు
వర్చువల్గా ఏదైతే 1875 క్లస్టర్ల పరిధిలో జరుగుతున్న మరి ఒక వినూత్న కార్యక్రమం కూడా జరగడం మనం చూసాం. కనుక ఆ తెలుగువాడు ఎక్కడున్నా సరే దానికి కారణం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అనే నినాదంతో ఈరోజు మనం అందరం కూడా ఈయనకి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు మనం కొనసాగించాలని కోరుకుంటాం. ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపించి పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో 83లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నారా ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మేము ఎన్టీ రామారావు గారి అభిమానులుగా మేము ఎప్పుడూ ఈ పార్టీకి సేవ చేస్తూ ఉంటాం. అలాగే మరి ఈ రాజమండ్రిలో రాష్ట్రంలో 1800 క్లస్టర్లలో ఈ మహానాడుని నిర్వహించాలని చెప్పేసి కార్యకర్తల వద్దకే మహానాడిని తీసుకొచ్చిన ఘనత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి దక్కింది. అలాగే ఈ రాజమండ్రిలో ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన మా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, నగర తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు మరింత ఈ తెలుగుదేశం పార్టీకి మరిన్ని సేవలు చేసి మేము అందరం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మరి మహానాడు కూడా జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా మహానాడు జరగడం కూడా చాలా విశేషం. అంతేకాకుండా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేసి రాజమహేంద్రవరం దేవీ చౌక్ లో శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర కమిటీ ఆధ్వర్యంలో యమునా నది పుష్కరాల సందర్భంగా యాత్రికులకు నిత్యావసరాలు పంపించారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ లో శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర కమిటీ ఆధ్వర్యంలో యమునా నది పుష్కరాలకు అన్నదానానికి నిత్యావసర సరుకులు పంపిస్తున్నారు. రాజమండ్రి నుండి రాధాశ్యామ్, ధర్మాసల, బెంగాలీ ఘాట్, మధుర, ఉత్తరప్రదేశ్ లో యమునా నది పుష్కరాలు 2/6/2026 నుండి 13/6/2026 వరకు నిర్వహిస్తారు. శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర కమిటీ మెంబర్లు 12 రోజుల పాటు పుష్కరాలకు వచ్చిన యాత్రికులకు ఉచితంగా 3 పూట్ల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం సుమారుగా ప్రతిరోజు 3500 మందికి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు పోలసానపల్లి హనుమంతరావు, శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు నూకల వెంకట సూర్యనారాయణ, కార్యదర్శి ప్రాజెక్ట్ చైర్మన్ గట్టుపల్లి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ జల్దు ప్రసాద్, కోశాధికారి తనిగిచర్ల శ్రీనివాస్ గుప్తా, తాతా మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ అప్పన్న వెంకట మల్లికార్జునరావు, శ్రీగాకొల్లి కరుణకుమార్, సాయిబాబా గుడి అధ్యక్షుడు ఎన్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దేవీ చౌక్ నుండి లారీలో అన్నదానానికి సంబంధించిన సరుకు లోడ్ చేసుకుని ఉత్తరప్రదేశ్ లో ఉన్న మధురకి పుష్కరాల నిమిత్తం లారీకి పూజ చేసి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పుష్కర్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నమ పార్వతీపతి.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోగ్రామ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ILPS అండర్ LRS స్కీమ్ పై ఇంటర్న్షిప్. పారదర్శకత లేని DSC తక్షణమే CBI విచారణ చేయించాలి. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబైన వేణు డిమాండ్. ముందస్తుగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను సరిచూసుకోవాలి. వైసీపీ సానుభూతి పరుల ఓట్లు సక్రమంగా ఉండేలా చూడాలి. అక్టోబర్లో కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తంగా ఉండాలి. BLL కు సర్ అవగాహన సదస్సులో మాజీ MP భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.